ఒకవైపు బొత్స సత్యనారాయణ గాని, పేరు నాని గాని, లేదంటే వాళ్ళ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గాని మావిగానే మా విధానం అని చెబుతున్నప్పుడు సిఆర్డిఏ పరిరక్షణ సమితి అని చెప్పి ఒక సమితిని వేసి వాళ్ళని అమరావతి పంపించడం వెనకమాల ఉన్న మర్మం ఏమనుకోవచ్చు అంటారు? అసలు ఇలా సమితులు రిజిస్ట్రేషన్ ఉందా? ఇవాళ కొత్తగా సిఆర్డిఏ పరిరక్షణ సమితి ఇవాళ కొత్తగా వీళ్ళకి గుర్తొచ్చిందా? ఇప్పుడు ఒకటండి, పెనవాగులో 90% మంది రైతులు పూలింగ్కి ఇచ్చారు. 10% మంది నీ చుట్టాలు, నీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ప్రజా అవసరాల దృష్ట్యా ఎటువంటి స్థలాన్నైనా సరే తీసుకోవచ్చు అని బైలాలో ఉంటుంది. ప్రతి రిజిస్టర్ ఆఫీసులో మనకిచ్చే వాటిలో కూడా కింద ఉంటుంది ఒక కాలం. ఇప్పుడు ఈ రోడ్డు ఉంది సార్, మా రోడ్డే ఉంది, 60 అడుగులు ఈ రోడ్డు, 30 అడుగులే ఉంది. ఇప్పుడు భవిష్యత్తులో 60 అడుగులు కావాలా? ప్రతి స్థలానికి 15 అడుగులు తీసుకోవాలి వాళ్ళు. అందుకని ఏమవుతుంది, స్థలాలు ఇక్కడ కొనడానికి కూడా ఎవరు రాట్లా, 15 అడుగులు పోతుందిరా బాబు అని. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. నీకు ఏదన్నా నిజంగా నువ్వు పరిరక్షణ సమితి అది అయితే మీ సుధాకర్ రెడ్డి ఉన్నాడు కదా లాయరు, వాడి ద్వారా కోర్టులో వేయించు, కోర్టులో వేయించు. ఏ పరిరక్షణ, ఏ సందర్శన వెళ్తావు? రాజధాని శ్మశానం అన్నావు, అసలు అమరావతి అనేది మా దృష్టిలో లేదన్నాడు. మీ నాయకుడు రాష్ట్రానికి అసలు రాజధాని అవసరం లేదన్నాడు. మళ్ళీ మావిగాని అన్నాడు 3 రాజధానులు అన్నా, 3 రాజధానుల్లో 3 ఇటుకరాళ్ళు పెట్టలా. అలా మీరు ఏ పరిరక్షణ చేస్తారు? మిమ్మల్ని రైతులు ఆహ్వానించారా? ఎవడో 10 మంది ఆహ్వానిస్తే ఆహ్వానించినట్టేనా? నిన్నగా మొన్న కూడా చెప్పారు కదా, అసలు అమరావతి మాది కాదు, మా దృష్టిలో లేదు అని. మళ్ళీ ఎందుకు వెళ్ళారు? నేను దానిలో ఇంకోటి బూత్ ముందు బూత్ అలా, ముందు బూత్ అంటే నువ్వు అనుకోవాలా, ఒక పక్క ఆడోళ్ళు ఈ రకంగా వస్తుంటే వాళ్ళని పట్టుకో రౌడీలు అన్నావు. మీకు బాగా క్లియర్గా చూసుకుంటారా ఎదవల్లారా, పోయిన ఎదవలు మొత్తం తొరిపల్లి నానిగాడు, నత్తిమగోడి గాడు, ఆమోద్ గాడికి యువతరా సురేష్ అనేవాడు రాజధాని రైతుల్లో నుంచి వచ్చి కానిస్టేబుల్ మీద రాయేసి మీ ఎరకమాలు వచ్చి నక్కాడా లేదా? ఒక బండోడు సురేష్ అని. మీ తొర్రిపల్లి నాని ఒక సిఐని పట్టుకొని తెల్లగా పందిలాగా ఉన్నాడు అన్నాడు. అసలు వాళ్ళని అరెస్ట్ చేయకుండా గవర్నమెంట్ ఎందుకు ఊరుకుంటుందో నాకైతే అర్థం కావట్లా. రాజధాని రైతులు రౌడీల్లాగా కనపడ్డారా? ఒకప్పుడే వేశ్యలు అన్నారు మీ దిక్కుమాల పేపర్లో, ఇవాళ రౌడీలు అంటున్నారు, రేపు ఇంకేమంటారు? ఆంధ్రప్రదేశ్లో నిజంగా చెబుతున్నానండి, అన్నం తినే ఓటర్ ఎవడు మీకు ఓటేయడు. అంటే ఇప్పుడు రౌడీలు కాకపోతే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటారు? వాళ్ళు రౌడీలే, టీడీపీ గోండాలే, రైతుల ముసుగులో వచ్చిన లోకేష్ పంపించిన గోండాలు మమ్మల్ని చంపడానికే పంపించాడు లోకేష్ అంటున్నారు కదా. అసలు మీకు అమరావతి ఇష్టం లేదు, అమరావతి రైతులు 5 సంవత్సరాలు నరక యాదలు పెట్టినప్పుడు మిమ్మల్ని అడ్డుకోకుండా ఎట్టుంటారండి? అరే వాళ్ళు రైతులే కాదని చెబుతావు పక్కన. ఎవడు రమ్మానండి, ఇవాళ వాళ్ళ నాయకుడు చెబుతున్నాడు నేను వస్తాను, ఎవడు ఆపుతాడు? అప్పుడు రమ్మానండి, వాడినే రమ్మానండి, వాడినే వచ్చి నేను మావిగన్ను రైతుల మధ్యలో వచ్చి చెప్పానండి. ఎవడు ఆపుతాడు? ఆపకుండా ఎవడు ఉంటాడండి? ఏం పిచ్చి ఇవాళ చెబుతున్నావు కదా, నేను వస్తాను అమరావతికి, మా నాయకులను ఇట్లా చేస్తారా, మేము వస్తాం అని అంటున్నారు కదా. ఒక పోలీస్ ఆఫీసర్ పెట్టుకొని పంది అన్నాడంటే వాడు అన్నం తింటాడు, అసొత్తు తిన్నాడు, ఆ పేరు నానిగాడు. ఇంకొక విషయం అండి, దేవినేని నెహ్రూ గారు 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఆయన, అమరావతికి మేము కాపు కాస్తాం, అమరావతికి మా భుజం కాస్తాం, నా కొమ్ము కాస్తాం అని చెప్తే వాళ్ళ కొడుకు కడుపును పుట్టినాడు నత్తిపోకోడి గాడు, ఈడు అమరావతికి వ్యతిరేకంగా పోవటం ఏంటి? వీళ్ళు ప్రజలు పాలిస్తానికి మళ్ళీ అధికారం కావాలి వీళ్ళకి ఏమో అసలు ఏ ముఖం పెట్టుకొని వీళ్ళు రైతులు పరామర్శిస్తారు? ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? వీళ్ళకి అధికారం ఉంది. ఒకడేమో తండ్రిని పల్లెలతో కొట్టి, తండ్రి చచ్చిపోతే మీ నాయకుడు తండ్రి చచ్చిపోతే సంతకాల సేకరణ కోసం అసలు శవం ఉందో లేదో తెలియకుండా, ఏమయ్యాడో తెలియకుండా సంతకాల సేకరణ తిరిగినాడు ఒకడో తండ్రి మాత్రం వ్యతిరేకించి వాడు ఒక నాయకుడిలో ఫీల్ అవుతున్నాడు ఒకడు. ఇటువంటి ఎదవలందరినీ నువ్వు పక్కన పెట్టుకొని నువ్వు అధికారంలో రావాలంటే ఇంకా ఆంధ్ర ప్రజలు పిచ్చోళ్ళు కాదు, మిమ్మల్ని గెలవనివ్వరు. మా మీద గుడ్లేసి మా గౌరవాన్ని పెంచారు అంటున్నాడు కదా మరి అంబటి రాంబాబు. గుడ్లు ఎప్పుడు వేశారు?
మీరు రెచ్చగొట్టిన తర్వాతే కోడిగుడ్లు పడ్డాయి మీ మీద. అసలు ఫస్ట్ కోడిగుడ్లు వేసిందే మీ వాళ్ళు. కావాలంటే చూసుకోండి, మీడియా ఉంది ఇవాళ. నేను చదువుతున్నా కదా, సురేష్ అనేవాడు, వాడి పేరు కూడా చదువుతున్నాను. సురేష్ అనేవాడు అటు నుంచి వచ్చి కానిస్టేబుల్ మీద రాయేసి మీ కళ్ళి వచ్చి మీలో కలిశాడు. ఏ రకంగా తీసుకోవాలా? ఇంకో విషయం అండి, కాపులకి కాపు ద్రోహి నాని అల్ల అబ్బాయి, ఇంకొక అబ్బాయి కూడా పాపం నాని గారే అన్నాడు. అది వైను అంటే అది, ఎవరం అంటే అది, పద్ధతి అంటే అది. కాపు ద్రోహి నాని గారు అన్నాడు తప్పితే అరే నాని నువ్వు కాపు ద్రోహి అల్లా. అంతేగాని మీ భాషకి రైతుల భాషకి అసలు ఎంత తేడా ఉంది? మీరు ఏం మాట్లాడుతున్నారు? సిగ్గు శరం ఏమన్నా ఉందా? ఏ రకంగా మీరు అసలు సిఆర్టీఏ పరిరక్షణ అంటే ఏంటో చెప్పానండి వాళ్ళని. సరే ఇవన్నీ కాదండి, మమ్మల్ని చంపడానికి చూస్తున్నాడు నారా లోకేష్. అదే మా మీద తగిలుంటే, ఆ బండ మాకు తగిలుంటే ఏంటి పరిస్థితి అంటున్నాడు కదా మరి అంబటి రాంబాబు. ఒరే సన్నాసి అంబోతుగా, అసలు రాయి వేసిందే మీరు రాయి వేపించుకుంది మీరు. ఇన్సూరెన్స్ల కోసం కార్లు పగలు కొట్టుకుంది మీరు. ఒరే నీ ఇంటికాడ కారు పగలు కొట్టింది కూడా మీ కార్యకర్తలే, అందరికీ తెలిసిందే. రైతులు వేసారు, మమ్మల్ని చంపడానికి చూస్తున్నారు, నారా లోకేష్ చంపిస్తాడు. అరే మీకున్న కుసంస్కారం ఎప్పటికీ లేదురా. అంబటి రాంబాబు అనేవాడికి చెబుతున్నామండి, వాడంత దరిద్రుడు కానీ దౌర్భాగ్యుడు కానీ ఈ రాష్ట్రానికి బట్టి శని, పెద్ద శని వాడి నాయకుడు వాళ్ళే. సరే ఇవన్నీ ఒకెత్త అయితే కనుక మా విధానం మా విధానం, ఇది బొత్స సత్యనారాయణ గారు డైరెక్ట్ గా చెప్తున్నారు. అవును సార్, అది ఎలా చూడాలంటే? అవునండి, మా విధానం వాళ్ళ విధానం వాళ్ళది. ఓకే, డైరెక్ట్ రేపు ఎలక్షన్ కూడా అట్టానే రమ్మానండి, పాదయాత్ర కూడా అట్టానే చెప్పమానండి మావి గారిని. మావి గారికి ఎవరని చెప్పమానండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. అవునండి, మావి గన్ను శాసనసభ ఏడ పెడతాడు? హైవే పక్కన అంటండి, అక్కడే హైవే పక్కన. ఇప్పుడు 110 కిలోమీటర్ల హైవే పొడవుంది, హైవే పక్కన ఆఫీసులు పెట్టారు. ఓకే ఓకే, హైవే పక్కన పెడతారు కదా. వీళ్ళు పరిరక్షణ సమితి పోయింది కూడా హైవే పక్కనే ఉందిగా, ఉండవల్లి పెనమాక. అప్పుడు రైతులు అడ్డం తిరగరా మీకు? తిరగరంట. ఎందుకు తిరగరు? అప్పుడు మా రైతులు కదా, ఆ? మా రైతులు. అది మీరంతటా మీరుగా ఆంధ్రప్రదేశ్లో అల్లజల్లు సృష్టించాలా, రాష్ట్రపతి పరిపాలన పెట్టించాలని ఒక ఏకైక కోరిక మీ గొడ్డల పార్టీ. ఇది గొడ్డల పార్టీ అంటారు ఏంటంటే వైసీపీ పార్టీని పట్టుకుంటే తప్పు కదా అది. వైసీపీ పార్టీ వెళ్తే ఎందుకండి? ఎవరిది? శివకుమార్ అని అతనిది వైసీపీ పార్టీ, వీళ్ళది గొడ్డల పార్టీ. అరే వాళ్ళు అసలు వాడే ఒప్పుకున్నాడు కదండి, అంబటి రాంబాబే ఒప్పుకున్నాడు, అవును మాది గొడ్డల పార్టీ అని. మీ పేరు నాని ఒప్పుకున్నాడు, గుడివాడ నాని, మాది గొడ్డల పార్టీ, పరశురాముడి చేతిలో గొడ్డలు మాదని. మీరు ఒప్పుకోలే ఏదోలారా మహిమల గట్ల గొడ్డల పార్టీ అంటారా? అది అన్నం తింటారా, సొద్దు తింటారు? సరే ఇవన్నీ కాదు, ఆ భాష వద్దులే కానీ మనం వాళ్ళు మాట్లాడిన భాష మనం మాట్లాడటం కరెక్ట్ కాదులే కానండి. ఇక్కడ ఒక విషయానికి వస్తే కనుక అమరావతి కేంద్రంగా ఏదన్నా జరగబోతుందా? మళ్ళీ జరగాలనే కదా వాళ్ళ కోరిక. అమరావతి కేంద్రం చేసుకొని రాష్ట్రాన్ని అల్లు కల్లోలం చేయాలని వైసీపీ పార్టీ వాళ్ళు, అదే అలియాస్ గొడ్డల పార్టీ, వీళ్ళ కోరిక కూడా అదే. ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టి తొందరగా ఎలక్షన్ తేవాలా, లేదు ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు ఆపాలా. ఒక్క మాట చెబుతున్నాడండి, మొన్న మీ నాయకుడు చెప్పాడు సన్నాచోడ, మాకు మోడీ గారిని ఒక్క మాట అనం మేమని. ఒరేయ్ ఆడక పోతేనే నీ కేసులన్నీ బయటకు తీసి నీ లోన్ దొప్పుతారని భయం. ఇక్కడ పిచ్చాయనగా అభివృద్ధి అని చెప్పి ఇలాంటి సన్నాసులందరినీ గాలికి వదిలేసాడు. మిమ్మల్ని కనుక లోన్ దొరికితే ఇక్కడ కూడా అప్పుడు నోరు మూసుకొని కూర్చుంటారు.